బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల దర్శిని ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. స్మరణ మాత్రేన పరమ ముక్తి ఫలద కరుణామృత జలది అరుణాచలమిది అంటూ భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు అరుణాచల వైభవ ప్రాభవాన్ని ఎంతో అద్భుతంగా వివరించారు. దానికి తగ్గట్టుగానే ఈ అరుణగిరి అనేది కైలాస పర్వతం కంటే కూడా పూర్వం నుంచి ఉందని మనకు పురాణాల ద్వారా అవగతమవుతుంది. ఇక్కడ అరుణగిరి అంటే సాక్షాత్తు శివ స్వరూపమే. నిరాకార నిరామయ నిరంజర పరమేశ్వర పరమ జ్యోతి స్వరూపం ఈ అరుణాచలం. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రంగులో ఉంది. ప్రస్తుతం శిలారూపంలో అశేష భక్తజనులను అనుగ్రహిస్తున్నాడు ఆ పరమేశ్వరుడు. ఆదిదేవుని అపారమైన అనుగ్రహానికి ఆలవాలం అరుణాచలం. సాక్షాత్తు పరమేశ్వరుడు జ్యోతి స్వరూపంగా కొండ రూపంలో ఇక్కడ ఈ క్షేత్రంలో వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. కృతయుగంలో రత్నాచలంగా, త్రేతాయుగంలో కనకాచలంగా, ద్వాపర యుగంలో రజతాచలంగా, కలియుగంలో అరుణాచలంగా ప్రసిద్ధి పొందింది. అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ అని అర్థం. దీన్నే తిరువణ్ణామలై అని కూడా అంటారు. జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితం కుజంగుతుంగమాలికా రమడ్డమడ్డమడ్డమడ్డినాదవక్రమర్వయం చకార చండతాండవం తనోతు న శివ శివం. అరుణాచలంలో శివుడు 3 స్వరూపాలలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ఒకటి అరుణగిరి రూపంలో, అరుణగిరిపై ఉన్న వటవృక్షం కింద దక్షిణామూర్తి స్వరూపంలో, ఇక్కడ అరుణాచలంలో గర్భాలయంలో స్వామివారు లింగ రూపంలో భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. పంచభూత లింగ క్షేత్రాలలో అరుణాచలం అగ్నిలింగ క్షేత్రం. మరి ఈ క్షేత్రానికి సంబంధించి ఈ అరుణగిరి చుట్టూ 24 కిలోమీటర్ల దూరంలో ఎవరు ఎటువంటి నోములు వ్రతాలు చేయకుండా వారికి ముక్తి లభిస్తుంది అన్నది ప్రతీతి. మరి ఈ అరుణగిరి చుట్టూ కూడా ఎన్నో శక్తి కేంద్రాలున్నాయి. వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా దర్శించుకునే ప్రయత్నం చేద్దాం, పదండి. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం. అరుణాచల దర్శిని కార్యక్రమంలో భాగంగా అరుణాచలం కొండ చుట్టూ ఉన్న ఒక్కొక్క శక్తి కేంద్రం గురించి తెలుసుకునే క్రమంలో ముందుగా మనం ప్రధాన గోపురం దగ్గర నుంచి మొదలు పెట్టాం. ఆ తర్వాత మొట్టమొదటి లింగం ఇంద్రలింగం. ఒకానొక సందర్భంలో ఇంద్రుడు తన ఆధిపత్యాన్ని కోల్పోగా తర్వాత ఇక్కడ అరుణాచలానికి వచ్చి పరమేశ్వరుని అనుగ్రహం పొంది తిరిగి తన అధికారాన్ని పొందాడు. దానికి కృతజ్ఞతాపూర్వకంగా ఇక్కడ ఈ ప్రదేశంలో అరుణాచలేశ్వరుని ప్రార్థిస్తూ ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు. అయితే ఇక్కడ ఈ లింగాన్ని దర్శించిన వారికి ఎవరికైనా జీవితంలో వారికి కీర్తి ప్రతిష్టలు అలాగే ప్రమోషన్ లభిస్తుంది అని చెప్తుంటారు. ముఖ్యంగా ఇంద్రలింగాన్ని దర్శించుకున్న వారికి ఆయుష్, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయన్నది ప్రతీతి. మరి ముందుకు వెళ్ళి మరిన్ని ప్రదేశాలని దర్శిద్దాం. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం. అరుణాచలం కొండ చుట్టూ మనకు 8 లింగాలున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం మనం అగ్నిలింగం దగ్గర ఉన్నాం. మనం గమనిస్తే 8 లింగాలలో 7 లింగాలు మనం వెళ్ళే గిరివాలం ప్రదేశంలో అన్నీ కూడా ఎడమ పక్కకుంటే ఈ ఒక్క అగ్నిలింగం మటుకు కుడివైపుగా ఉంటుంది. ఇక్కడ ఈ లింగానికి అధిపతి చంద్రుడు అని చెప్తూ ఉంటారు. మనకు చంద్రుడు మనకారకుడు అని చెప్తూ ఉంటారు. ఎవరికైనా మనసు కకావికలమైన, మనశ్శాంతి లేకపోయినా, అలాగే ఆపదలో ఏవైనా సమస్యలు ఎదురైనా కూడా వాటన్నిటినీ కూడా ఇక్కడ ఈ స్వామివారి దర్శనం చేత మనకు అన్ని ఆపదలు తొలగిపోతాయన్నది ప్రతీతి.
అగ్నిలింగం నుంచి కొంచెం ముందుగా వచ్చి ఒక సందులోకి తిరిగితే ఇక్కడ మనకు అద్భుతమైన పాండవ తీర్థం అనేది దేదీప్యమానంగా కనిపిస్తూ ఉంటుంది. పూర్వం ఒకప్పుడు పాండవులు ఇక్కడ తపస్సు చేసి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు అన్నది ప్రతీతి. ఈ తీర్థం చాలా శక్తివంతమైంది. రమణ మహర్షి గారు కూడా అప్పుడప్పుడు ఈ తీర్థంలో ఈత కొట్టేవారని కూడా మనకు చెబుతూ ఉంటారు. ఈ పాండవ తీర్థంలోకి ఎవరిని కూడా అనుమతించట్లేదు. కేవలం ఈ తీర్థంలో నీళ్లతోటే ఇక్కడున్న స్వామివారికి ప్రతినిత్యం అభిషేక పూజాధికాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం శేషాద్రి ఆశ్రమం దగ్గర ఉన్నాం. ఈయన కామాఖ్య అమ్మవారి అనుగ్రహంతో జన్మించారు అన్నది ప్రతీతి. చాలా శక్తివంతమైన ప్రదేశం. ఇక్కడ శేషాద్రి స్వామి సజీవ సమాధి పొందారు. ఇది నిజంగా చెప్పాలి అంటే కార్యస్థలం, కార్యజయం కలిగించే ప్రదేశం అని చెప్తూ ఉంటారు. ఎవరైనా కానీ శేషాద్రి ఆశ్రమానికి వచ్చిన వారు కాసేపు కూర్చొని ధ్యానం చేస్తే వారు మనసులో అనుకున్నది ఖచ్చితంగా ఆ కార్యం నెరవేరుతుంది అన్నది కూడా ప్రతీతి. అలాగే శేషాద్రి ఆశ్రమంలో చాలా మంది యోగులు కూడా సిద్ధి పొందారు. వారి సమాధులు కూడా మనకు చాలా ప్రస్ఫుటంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా మంది కూడా వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా తప్పనిసరిగా శేషాద్రి ఆశ్రమాన్ని సందర్శించి కాసేపు ఆ స్వామివారిని స్మరిస్తూ ధ్యానం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ శేషాద్రి స్వామివారిది మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఈ అరుణాచలంలో ఉన్న రమణ మహర్షి గారిని మొట్టమొదటిసారిగా రమణ మహర్షి గారు వీరే అని లోకానికి పరిచయం చేసింది శేషాద్రి స్వామి. దాదాపు 1500 సంవత్సరాల క్రితం అతి పురాతనమైనది, అద్వితీయమైనది, శక్తివంతమైనది మేధా దక్షిణామూర్తి ఆలయం. ఇక్కడ చాలా అద్భుతంగా దేదీప్యమానంగా స్వామివారు భక్తులకు అనుగ్రహాన్ని అందిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ స్వామివారికి చేసే అలంకరణ కనుల పండుగగా ఉంటుంది. రకరకాల పుష్ప మాలికలను దక్షిణామూర్తి వారికి అందంగా అలంకరిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారిని దర్శించి నమస్కరిస్తే చాలు ప్రతి ఒక్కరికి కూడా మేధస్సు, ప్రజ్ఞ వృద్ధి చెందుతుంది అన్నది ప్రతీతి. మనం గమనిస్తే అరుణాచలం కొండపైన కూడా స్వామివారు వృక్షం కింద దక్షిణామూర్తి స్వరూపంలో ఉంటారు అని మనం తెలుసుకున్నాం. దానికి తగ్గట్టుగానే మనం కొండ ప్రాంతంలో గిరివాలం వెళ్ళే దారిలో ఇక్కడ స్వామివారు ముందుగానే భక్తులకు తన అనుగ్రహాన్ని అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం రమణ మహర్షి ఆశ్రమం దగ్గర ఉన్నాం. అరుణాచలంలో చాలా ముఖ్యమైన ప్రదేశం రమణ మహర్షి ఆశ్రమం. వీరి ద్వారానే ప్రపంచ దేశాలు నేడు అరుణాచలానికి విచ్చేసి ఆ స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో చూడదగ్గ ప్రదేశాలు దాదాపుగా 18కి పైనే ఉన్నాయి. ఇక్కడ వారి తల్లిగారికి సంబంధించి వారి తల్లిగారి సమాధిని మాతృభూతేశ్వర ఆలయం అంటూ కూడా ఎంతో చక్కగా నిర్మించారు. ఇవే కాకుండా రమణ మహర్షి గారు నిత్యం కూర్చొని భక్తుల్ని అనుగ్రహించే ప్రదేశము, బావి, ఇలా మనం గమనిస్తూ ఉంటే చాలా అద్భుతమైన ప్రదేశాలు రమణ మహర్షి ఆశ్రమంలో మనకు కనువిందు చేస్తూ ఉంటాయి. వీటన్నిటికన్నా ముఖ్యంగా జ్ఞాన జిజ్ఞాసులు, విషయ ఆసక్తి కలవారు రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చొని వారు సద్గ్రంథ పఠనం చేస్తూ ధ్యానం చేస్తూ ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. మీనాక్షి సుందరేశ్వర్లు వృద్ధ దంపతుల రూపంలో ఇక్కడికి వచ్చి వినాయకుడికి, అలాగే వినాయక స్వరూపంలో ఉన్న కావ్యకంఠముని గణపతికి, అతని తమ్ముడికి ఇక్కడ ఈ ప్రదేశంలోనే వారు అన్నాన్ని తినిపించి ఆ తర్వాత ఆ రోజు రాత్రంతా కూడా ఇక్కడే ఈ బండపైనే వారు శయనించారని, అంటే ఆది దంపతుల పాద స్పర్శత పునీతమైన పరమ పావన ప్రదేశంగా కూడా ఇది ఒక శక్తి క్షేత్రంగా కూడా పరిగణిస్తూ ఉంటారు. యోగిరామ్ సూరత్ కుమార్ ఆశ్రమం వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ స్వామినే వ్యసనకర్ర స్వామి అని కూడా అంటుంటారు. భక్త కబీర్ దాస్ అవతార స్వరూపమే ఇక్కడ యోగిరామ్ సూరత్ కుమార్ ఆశ్రమం.
ఇక్కడ విశేషం ఏంటంటే కలౌ స్మరణాన్ ముక్తిహి అని అంటుంటారు కదా. కలియుగంలో నామస్మరణం చాలా ముఖ్యమైనది అని అంటుంటారు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఈ ఆశ్రమంలో దాదాపుగా 13 గంటల పాటు నిరంతరాయంగా నామస్మరణ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎంతో మంది దేశ విదేశీయులు కూడా ఇక్కడ ఈ ఆశ్రమానికి వచ్చి చక్కగా దర్శించుకొని ధ్యానం చేసి అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతినిత్యం కూడా సాధువులకు, వేద విద్యార్థులకు ప్రత్యేకించి మధ్యాహ్న భోజనాన్ని అలాగే అల్పాహారాన్ని కూడా అందిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా భిక్షగాళ్లే అని, నేను కూడా ఒక భిక్షగాడినే అంటూ కూడా యోగిరామ్ సూరత్ కుమార్ తన జీవితంలో ఉన్న సత్యాన్ని తెలుసుకొని అందరికీ చాటి చెప్పారు. అంటే ప్రతి ఒక్కళ్ళు నాకు డబ్బు కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు ఇల్లు కావాలి అని అంటుంటారు. ఏదైతే మనం కావాలి అని అడుగుతున్నామో అది భిక్షం ఎత్తినట్టే కదా. మనం కావాలి అని అడగాల్సింది జ్ఞానం. ఆ జ్ఞాన భిక్ష కోసం ఆయన ఈ అరుణాచల క్షేత్రానికి చేరుకొని ఎంతో మందికి ఆత్మ జ్ఞానాన్ని అందిస్తూ, అన్న ప్రసాదాన్ని అందిస్తూ మరెంతో మంది కూడా ఆదర్శంగా నిలిచారు. ఇక్కడ తిరువన్నామలైలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ ప్రదేశంలో కంచి కామాక్షి అమ్మవారి అనుగ్రహంతో శేషాద్రి స్వామి, మధుర మీనాక్షి అమ్మవారి అనుగ్రహంతో రమణ మహర్షి గారు, కాశీ విశాలాక్షి అమ్మవారి అనుగ్రహంతో యోగిరామ్ సూరత్ కుమార్ ఆశ్రమాలు, ఇక్కడ ఈ 3 ఆశ్రమాలు కూడా సమీపంలో ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. భక్తులంతా కూడా ఈ ఆశ్రమాలలో ధ్యానం చేసి ఎంతో జ్ఞాన సిద్ధిని పొందుతున్నారు. ఇక్కడ తిరువన్నామలై గిరివాలం వెళ్లే ప్రదేశంలో కూడా పాడుబడ్డ దేవాలయంగా కనిపిస్తున్న ఇది ద్రౌపదీదేవి ఆలయం. శిథిలావస్థలో ఉన్నప్పటికీ కూడా పతివ్రత శిరోమణి అయిన ద్రౌపదికి కూడా ఇక్కడ ఒక దేవాలయం ఉండటం విశేషం. ప్రస్తుతం మనం యమలింగం దగ్గర ఉన్నాం. ఇది చాలా శక్తివంతమైన ప్రదేశం. సాక్షాత్తు యముడే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అన్నది ప్రతీతి. ఎవరికైనా కూడా జీవితంలో అపమృత్యు భయం ఉన్నా కూడా, అలాగే ఎంతో చక్కగా యమ బాధల నుంచి వారు బయటపడాలన్నా కూడా ఇక్కడ ఈ శివలింగాన్ని దర్శిస్తే సరి. అలాగే చాలా మంది కూడా ఎముకలు విరిగిపోయి రకరకాల అనారోగ్య బాధలతోటి కూడా సతమతం అవుతూ ఉంటారు. వారంతా కూడా ఇక్కడ ఈ యమలింగం దగ్గరకు వచ్చి చక్కగా దీపం వెలిగించి ఆరాధన చేస్తే వారికి ఉన్న సమస్త కష్టాలు కూడా తొలగిపోతాయి అని అంటుంటారు. అలాగే అంగారక స్తోత్రాలు, రకరకాల స్తోత్రాలు కూడా ఇక్కడ ఈ ప్రదేశంలో చదవటం వల్ల వారికున్న బాధ నివృత్తి కలుగుతుంది అన్నది కూడా ప్రతీతి. అరుణాచలం గిరి ప్రదక్షిణం వెళ్లే మార్గంలో అష్టదిక్కుల్లో అష్టలింగాలున్నాయి. వీటితో పాటు అష్ట నందులు కూడా ఉన్నాయి. ఇవి చాలా ప్రసిద్ధమైనవి. ఇవి చాలా వరకు ఎవరికి తెలియదు వాటి గురించి. అందులో మొట్టమొదటి నంది పృథ్వీ నంది. ఎంతో చక్కగా భూతత్వానికి ప్రతీకగా కూడా ఇక్కడ ఈ పృథ్వీ నందిని కొలుస్తూ ఉంటారు. గమనిస్తే కూడా మెడలో గంట, రుద్రాక్ష మాలలతోటి చాలా శుద్ధ సాత్వికంగా కూడా శివుణ్ణి నిరంతరం ధ్యానిస్తున్న యోగముద్రలో ఇక్కడ ఈ పృథ్వీ నంది మనకు దర్శనమిస్తోంది. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి. గిరివాలం వెళ్లే దారిలో రోడ్డు జంక్షన్ కి లెఫ్ట్ సైడ్ కింద పేమెంట్ పైన ఎంతో చక్కగా వలంబూరి గణపతి మనకు దర్శనమిస్తూ ఉంటాడు. ఈ గణపతి క్షిప్ర ప్రసాది. మనం ఏది కోరుకుంటే ఆ కోరికల్ని శీఘ్రమే అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఈ గణపతి తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది కాబట్టి భక్తుల అభీష్టాలను అడిగినంతనే ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా దూర్వాస మహామునికి ఇక్కడ ఆలయం ఉంది. ఇక్కడ దూర్వాస మహాముని ఎంతో ప్రసన్నంగా అభయ వరద హస్తాలతో దర్శనమిస్తున్నాడు.
ఇక్కడ దూర్వాస మహామునిని కుంతీదేవి ప్రతిష్ఠించటం మరో విశేషం. ఇక్కడే ఈ ఆలయ ప్రాంగణంలోనే వేప చెట్టుకి చాలా మంది భక్తులు సంతానం లేని వాళ్ళు ఒక పసుపు గుడ్డలో రాయిని పెట్టి ఆ చెట్టు కడుతూ ఉంటారు. అలాగే సొంత ఇల్లు లేని వాళ్ళు గృహయోగం కోసం ఇక్కడ రాళ్లు పేరుస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల వాళ్ళ అభీష్టం నెరవేరుతుంది అన్నది ప్రతీతి. తమిళ సంప్రదాయంలో నందులకు విశిష్టమైన స్థానం ఉంది. ప్రతి నందిని కూడా ఎంతో గౌరవంగా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. మనం చూస్తున్న ఈ నంది పేరు అప్పు నంది. ఇది జల సంబంధమైన నంది. ఇప్పుడు పంచభూతాలకు లింగాలు ఏ విధంగా ఉన్నాయో అలాగే పంచభూతాలకు సంబంధించి నందులు కూడా అలాగే ఉన్నాయి. అందులో జల సంబంధితమైన నంది అప్పు నంది. దీన్ని ఎంతో శ్రద్ధగా భక్తులు వచ్చి నమస్కారం చేసుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి. గిరి ప్రదక్షిణ వెళ్లే మార్గంలో 3వ నంది దగ్గర ఉన్నాం. ఎంతో చక్కగా అద్భుతంగా దేదీప్యమానంగా ఇక్కడ మనకు ఈ నంది గోచరమవుతుంది. ఇక్కడే శోణతీర్థం అని కూడా ఉంది. అంటే ఒకప్పుడు త్రేతాయుగంలో ఈ అరుణాచలం కొండ బంగారు వర్ణంగాను, ద్వాపర యుగంలో వెండి రంగులోను, కలియుగంలో ఇప్పుడు మట్టి రంగులోను ఉన్న ఈ లింగం, అలాగే ఈ అరుణగిరి ఏ విధంగా అయితే ఉందో అప్పుడు ఉన్నప్పుడు ఈ తీర్థం కూడా స్వర్ణమయంగా ఉండేదట. అలాగే ఈ ప్రదేశానికి ప్రాముఖ్యత ఏమిటి అని అంటే రమణ మహర్షి గారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 3 చోట్ల హాల్ట్ చేసేవారు. అందులో ఈ ప్రదేశం కూడా ఒకటి. అంటే రమణ మహర్షి గారు ఇక్కడ కాసేపు సేద తీరి వారు కాసేపు ధ్యానం చేసేవారు. అందుకనే ఇక్కడ ఈ ప్రదేశానికి అంత మహత్తు ఉంది. ఇక్కడే సమీపంలో ఉన్న ఈ గణపతికి జ్యోతి గణపతి అనే పేరు. ఎవరు ఏ కోరిక కోరుకున్నా వారిని వెంటనే అనుగ్రహించే అభయ వరదుడు ఆ గణపతి. మరి ఆ స్వామి వారికి ప్రణమిలుతూ ముందుకు సాగిపోతూ ఉంటారు భక్తులు. అంగం హరేః పులకభూషణమాశ్రయంతి బృందాంగనేవ ముకులాభరణం తమాలం. గిరి ప్రదక్షిణ వెళ్లే మార్గంలో ఇక్కడ మరియమ్మ ఆలయం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా శక్తివంతమైన ఆలయంగా గోచరం అవుతూ ఉంటుంది. ఎటువంటి దుష్ట శక్తులు కానీ గ్రహ బాధలు కానీ ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ ఈ మారియమ్మను ఒకసారి దర్శిస్తే చాలు అవన్నీ కూడా దూరం అయిపోతాయి అన్నది ప్రతీతి. ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే ఆవిడ కళ్ళు ఎంతో చక్కగా దేదీప్యమానంగా దివ్య ప్రకాశంతో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది ఆ తల్లి. చింజినీకృత పన్నగేశ్వర అచ్యుతానన సాయకం. ప్రస్తుతం మనం నిరుతి లింగం దగ్గర ఉన్నాం. ఇది చాలా ప్రశస్త్యమైన లింగం. ఇక్కడ నిరుతి దిగ్భాగన అంటూ కూడా జీవితంలో ఎవరికైనా వాస్తు సంబంధిత దోషాలుంటే ఈ లింగాన్ని తప్పకుండా దర్శించాలి అని చెప్తూ ఉంటారు. వాస్తు దుష్ట గ్రహ దోషాలు పోవటానికి ఈ నిరుతి లింగాన్ని కూడా దర్శిస్తూ ఉంటారు. అంతేకాకుండా కావ్యకంఠముని గణపతి కూడా ఇక్కడ తపస్సు చేశారు. అందుకే ఈ ప్రాంతానికి ఎనలేని ప్రశస్తి లభించింది. ఆ కావ్యకంఠముని గణపతి ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహాగణపతి స్వరూపమే కావ్యకంఠ గణపతి. రమణ మహర్షి ఏమో కుమారస్వామి. వీరిద్దరూ అన్నదమ్ములు. వీరు ఇక్కడ ఈ అరుణాచల ప్రదేశంలో కూడా తపస్సు చేయటం, సిద్ధి పొందటం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. ప్రస్తుతం మనం నేర్ అన్నామలై దగ్గర ఉన్నాం. దాదాపుగా గిరి ప్రదక్షిణలో సగం దూరం దాకా వచ్చేసాం. ఇక్కడ దాకా మనం నడుస్తూ వస్తున్నప్పుడు మనకు గిరి కనిపిస్తూ వస్తుంది.
కొంచెం ముందుకు వెళ్ళగా దట్టమైన అడవి చెట్లు ఉండటం వల్ల మనకు గిరి కనిపించదు. కానీ ఇక్కడ ఈ నేర్ అన్నామలై నుంచి చూస్తే ఇక్కడ మనకు ఆ కొండ సరిగ్గా నేరుగా కనబడుతుంది. అందుకని ఇక్కడికి వచ్చిన వారంతా కూడా దీపారాధన చేస్తూ దీపాన్ని వారు ఆరాధన చేస్తూ ఉంటారు. ఎందుకంటే స్వయంగా జ్యోతి స్వరూపుడైన ఆ పరమేశ్వరుణ్ణి నేర్ అన్నామలైని నేరుగా ఈ దీప దర్శనం ద్వారా దర్శించి తరిస్తూ ఉంటారు భక్తులు. ప్రస్తుతం మనం చూస్తున్నది ఆకాశ నంది. ఇక్కడ ఎంతో చక్కగా దేదీప్యమానంగా ఆ నంది విగ్రహం పేమెంట్ పైన అంటే ఈ ఫుట్పాత్ పైన కనిపిస్తూ ఉంది. ఇక్కడికి దర్శనానికి వచ్చే భక్తులందరికీ కూడా పంచభూత లింగాలకు సంబంధించి ఈ నంది ఆకాశ నంది అంటే ఆకాశ తత్వం, సర్వం విశాలమైనది, సర్వం శక్తిమయం, సర్వమూలమిదం జగత్ అన్న ఒక ఆకాశ తత్వాన్ని తాను దర్శిస్తున్న తీరు ఇక్కడ మనకు గోచరమవుతోంది. హే స్వామినాథ కరుణాకర దీన బంధో శ్రీ పార్వతీ సముఖ పంకజ పద్మ బంధో. ఇదే పళని ఆండవార్ క్షేత్రం. ఇక్కడే కుమారస్వామి ఈ తిరువణామలై క్షేత్రంలో తాను తపస్సు చేశారు, భగవత్ అనుగ్రహాన్ని పొందారు. సాక్షాత్తు కుమారస్వామి ఈ ప్రదేశంలో తపస్సు చేయటం వల్ల ఈ ప్రదేశానికి ఎనలేని ప్రశస్తి వచ్చింది. ఇక్కడ మనం కుమారస్వామిని దర్శిస్తే పళనిలో ఎట్లా ఉంటాడో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అచ్చం అలాగే ఎంతో చక్కగా దేదీప్యమానంగా సుందరంగా భక్తులకు తన దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. ప్రస్తుతం మనం రాజరాజేశ్వరి దేవి ఆలయం దగ్గర ఉన్నాం. చూడ్డానికి ఈ ఆలయం చాలా చిన్నదిగా కనిపించినప్పటికీ ఈ క్షేత్రంలో ఉన్న అమ్మవారు చాలా శక్తివంతమైంది. ఎందుకంటే పార్వతీదేవి శక్తి పరిపూర్ణంగా ప్రకటితమైన అద్భుతమైన ప్రదేశం ఈ ఆలయం అన్నమాట. ఈ ఆలయంలో సప్త మాతృకలు దశమహావిద్యలతో పాటుగా శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎంతో దేదీప్యమానంగా కన్నుల పండుగగా నేత్రానంద భరితంగా భక్తులకు తన అనుగ్రహాన్ని అందిస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే మనకు నేరుగా చిన్న కొండ మాత్రమే కనిపిస్తుంది. ఆ కొండే పార్వతీదేవి కొండ. అందుకనే ఇక్కడ పార్వతీ శక్తి అనేది మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అని అర్థం. మనం గమనిస్తే కూడా ఈ తిరువణామలై మొత్తం కొండ కూడా 2 భాగాలుగా విభజించబడింది అన్నమాట. ఒకటి శివుడు శక్తి, అలాగే అమ్మవారి శక్తి. ఇప్పటి వరకు ఒక 7 కిలోమీటర్ల వరకు కూడా శివశక్తి, ఇక్కడ నుంచి అమ్మవారి శక్తి చాలా ప్రస్ఫుటంగా మనకి ఇక్కడ గోచరం అవుతూ ఉంది. ప్రస్తుతం మనం సూర్యలింగం దగ్గర ఉన్నాం. ఒకానొక సందర్భంలో సూర్యుడు ఎంతో తేజోవంతంగా ఎగిసిపడుతూ గర్వంతో మిడిమిట్లు గొలుపుతున్నప్పుడు తన గర్వం అణచటానికి తన అధికారం మొత్తం కోల్పోతాడు. ఆ సందర్భంలో ఇక్కడ అరుణాచలానికి వచ్చి ఇక్కడ తపస్సు చేసి శివానుగ్రహంతో తన తేజస్సుని తన శక్తిని మళ్ళీ పొందుతాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ విద్యను, ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మకారకుడు అయిన ఆ ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు కూడా ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాడు. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఈ సూర్య లింగాన్ని దర్శిస్తారో వారికి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తుంది అన్నది ప్రతీతి. ప్రస్తుతం మనం వరుణలింగం దగ్గర ఉన్నాం. ఈ వరుణలింగానికి అధిదేవత శనేశ్వరుడు. మనకున్న సమస్యల్ని దాదాపు తీర్చే శక్తి ఉన్న అద్భుతమైన మహిమాన్వితమైన శివలింగం. ఇక్కడ ప్రదోష వేళలో శివాభిషేకం చేసి ఆ తర్వాత శివుణ్ణి దర్శించుకుంటే పాపాలన్నీ పోయి రోగాల నుంచి విముక్తి కలుగుతుందన్నది ప్రతీతి. వరుణలింగం. ఈ లింగం అరుణగిరికి పడమర దిక్కున ఉంటుంది. వరుణదేవుడు ఇక్కడ తపస్సు చేసి శక్తిని, బలాన్ని పొందాడు. ఈ లింగం ఆది అన్నామలై గుడికి దగ్గరలో ఉంటుంది. ఈ లింగానికి అర్చన చేస్తే వర్షాలు బాగా కురుస్తాయన్నది ప్రతీతి. ముఖ్యంగా మానవ శరీరంలో నీటి సంబంధిత రోగాలు ఏవైనా ఉంటే నయమైపోతాయి. శరీరానికి నీరు పట్టడం, జలోదరం మొదలైన రోగాలు ఇట్టే నయమవుతాయి.
మనం ఆడి అన్నామలై క్షేత్రంలో ఉన్నాం. సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు అన్నది ప్రతీతి. ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడే సృష్టి రచన ఆపేసి మోహంతో సౌందర్యానికి ఆయన వసుడైపోయి ఉన్న క్రమాన అంతా సృష్టి క్రమం ఆగిపోతుంది. అప్పుడు పరమేశ్వరుడు దానికి మూలం కనుక్కొని దానికి తగిన రీతిలో ఆయన ముందుకు సాగుతూ బ్రహ్మదేవుడికి బుద్ధి చెప్పాలనే సంకల్పంతో ముందుకు సాగిపోతూ ఉంటాడు. అయితే ఆ సౌందర్యవతి పావు రూపం ధరించి ఇక్కడ ఈ ప్రదేశానికి వస్తుందన్నమాట. అప్పుడు బ్రహ్మదేవుడికి కనువిప్పు కలిగిస్తాడు పరమేశ్వరుడు. అయితే మోహం తొలగింది బ్రహ్మదేవుడికి ఈ ప్రదేశంలోనే. కాబట్టి నిత్య జీవితంలో ఎవరికైనా సౌందర్యం వెంటపడి లేదా ఏదైనా కావాలన్నా మోహంతో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఈ ప్రదేశంలో అడుగు పెట్టగానే వారికి మోహం తొలగిపోతుంది. నిజంగా మనిషి జీవితంలో ఆశ, పాశం, మోహం, అహం ఇవే ప్రధాన శత్రువులు. అవన్నీ కూడా ఇక్కడ ఈ అరుణాచలేశ్వరుడి దర్శనం వల్ల అవన్నీ రూపుమాసిపోయి శుద్ధ చైతన్యంతో కూడా జ్ఞానం రీతిగా ఆయన ముందుకు సాగే క్రమంలో ఇక్కడి అరుణాచలంలో అడుగడుగున ప్రతి ఒక్క క్షేత్రం విశేషంగా భక్తులను అనుగ్రహిస్తున్నాయి. ప్రస్తుతం మనం వాయులింగం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ ప్రదేశంలో ఆ లింగాన్ని దర్శిస్తే ఎంతో పుణ్యప్రదం అని చెప్తుంటారు. ప్రతి ఒక్క మనిషి జీవితంలో తను శ్వాస తీసుకుంటేనే జీవన గమనాన్ని సాగించగలుగుతాడు. అటువంటిది ఆ శరీరంలో ఆ శ్వాస ఎప్పుడైతే సమతుల్యంగా ఉంటుందో అప్పుడే తన ఆలోచనలు, వ్యవహారం అనేవి క్రమబద్ధీకరణ అయి ఉంటాయి. కాబట్టి ఒక వ్యక్తికి వాయువు ఎంత అవసరమో దానికి తగ్గట్టుగానే ఇక్కడ పంచభూతాలలో వాయువు ఇక్కడ ఈ లింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధించాడు అన్నది ప్రతీతి. ప్రస్తుతం మనం కుబేరు లింగం దగ్గర ఉన్నాం. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవే ఆ కుబేరుణ్ణి ప్రార్థించి ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించింది అన్నది కూడా ప్రతీతి. దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవితంలో ఐశ్వర్యవంతులు కావాలనుకునేవారు, డబ్బు సమృద్ధిగా ఉండాలి అని అనుకునే వారంతా కూడా ఇక్కడ ఈ కుబేరు లింగాన్ని దర్శించుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు. ప్రస్తుతం మనం ఈశాన లింగం దగ్గర ఉన్నాం. అష్టలింగాలలో చివరి లింగం ఈశాన లింగం. ఈశాన లింగంలో స్వయంగా ఆ పరమేశ్వరుడు ప్రతి ఒక్కరికి కూడా అష్టైశ్వర్యాలను అనుగ్రహిస్తాడు అన్నది ప్రతీతి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ దర్శనం మాత్రేనా ముక్తి లభిస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే గిరి ప్రదక్షిణ చేసే ప్రతి ఒక్కరు కూడా అష్టలింగాల దర్శనంలో భాగంగా ఈశాన లింగాన్ని తప్పకుండా దర్శిస్తారు. అరుణాచలం గిరి చుట్టూ ఉన్న అష్టలింగాలు, అష్టనందులు, ఎంతో మంది దేవీ దేవతలు, మరెంతో గురువులు, మరెన్నో పుణ్యతీర్థాల దర్శనాన్ని మీరంతా చేసుకున్నారు కదా. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈశ్వరా పరమేశ్వరా నీకన్న గొప్ప దేవుడెవరు లోకేశ్వరా. For more videos like this, subscribe Big TV channel.